కొంతమందికి ప్రశ్న ఉంటాయి, పాత నిబంధనలో దేవుడు ఏంది అంత కఠినంగా ఉన్నాడు, దేవుడు అంత ఉగ్రత ఎందుకు చూపించేవాడు, నూతన నిబంధనలో వచ్చేసరికి యేసుక్రీస్తు మంచి దేవుడు, యెహోవా దేవుడు చాలా ఉగ్రత గల దేవుడు అనుకుంటాడు. అది కాదు. దేవుడు ఎప్పుడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన నీతివంతుడు, ఆయన న్యాయవంతుడు, ప్రేమమయుడు, దయగలవాడు. సో నీతి న్యాయము జరిగించాలి, పాపానికి నీతి న్యాయం జరగాలి. అది మాత్రమే కాదు కానీ పాపికి కూడా ఆయన ప్రేమ కరుణను విస్తరించాలి. సో ఈ ఉగ్రతను ఆపడానికి శాంతిగా మార్చాడంట. పాపము తీసేయడానికి ఆయన రక్తముతో బలిగా మార్చి తండ్రితో సమకూర్చాడంట. రెండు కార్యాలు ఆయన సిలువ మీద జరిగించినట్టు మనం చూస్తాం. కాబట్టి సిలువ అర్థం అవ్వాలి ప్రతి ఒక్క క్రైస్తవుడికి. సిలువ ఒక పాపి కోసము చేయబడింది, కానీ సిలువ ఆ రోజు ఒక నీతి మంతిని బలిగా తీసుకుందంట. సిలువ ఒక మనుషుని కొరకు చేయబడింది, కానీ మొట్టమొదటిసారి సిలువ మీద ఒక దేవుడు చనిపోయాడంట. సో బలి యాగము జరిగిందా అంటే జరిగింది, కానీ ఈసారి ఒక నూతన రీతిలో జరిగింది. దేవుడే దేవుణ్ణి శిక్షించాడంట. దేవుడే దేవుణ్ణి శిక్షించాడు. ఆ సిలువ మీద మనిషికి శిక్ష పడాలి, కానీ దేవుడే దేవుణ్ణి శిక్షించాడు. ఎందుకు? దేవుడిలో నేను చెప్పాను, రెండు ఉగ్రత రూపము ఉంటది, దయగల దేవుడు కూడా ఉంటాడు. ఉగ్రత ఏమంటది? పాపానికి శిక్ష పడాలి అంటది. దయ ఏమంటది? కనికరం ఏమంటది? పాపిని క్షమించాలి, వారిని ఏమి చెయ్యొద్దు అంటది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఆయన సమానంగా అది బ్యాలెన్స్ చేయాలి. దానికి ఎంతో జ్ఞానం అవసరం. అందుకే యేసుక్రీస్తు గురించి రాసినప్పుడు ఏమంటారంటే, సలమోను కంటే జ్ఞానము గలవాడు మన మధ్యలో ఉన్నాడు అంటాడు. సో పాపముని శిక్షించాలి, పాపిని రక్షించాలి, ఒకేసారి ఆ కార్యము జరగాలి. ఇప్పుడు అది ఎలాగ జరగాలి అన్నప్పుడు ఆయనలోని ప్రేమమయుడు ఒక ప్రేమతో తన మహిమను వదిలేసి, దేవదూతలతో ఆరాధించబడే దేవాది దేవుడు తన మహిమను వదిలేసి ఒక మనుషుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఒక స్త్రీ గర్భములోకి వెళ్ళి ఒక మనుషుడిలాగా ఈ లోకంలో జీవించి సిలువ మీదకి వెళ్ళాడంట. సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఉగ్రత ఒక బలి ఇచ్చింది, కానీ ఆయన దయ నిన్ను నన్ను బలిగా మార్చకుండా చూసింది. హల్లెలూయా. సో ద జడ్జ్మెంట్ సైడ్ ఆఫ్ it killed, but the mercy side of it made sure we were not killed. Hallelujah.